ఒకటి కాదు, కేసీఆర్ నిన్న మాట్లాడాడు, తిట్టు ఎటువంటి తిట్టు తిట్టిండు. 80,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కేసీఆర్, నువ్వు అది నోరా మున్సిపాలిటీయా? మాట్లాడితే ఈరోజు కేవలం 4 మాసాల ప్రభుత్వం పైన విమర్శ గుర్తిస్తా ఉన్నావు, విమర్శ గుప్పిస్తా ఉన్నావు. ఒకటి కాదు, మరి నీ మాటలు చెప్పాలంటే ప్రాంతేతరుడై తప్పు చేస్తే, ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే పాతాళన పాతి పెట్టాలన్నావు. మరి కేసీఆర్, నేను నిన్ను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల క్రితం నిండు 100 ఏళ్లు బతకాల్సిన తెలంగాణ నవ యువకులు మా చావులతోనైనా తెలంగాణ రావాలి, మా తెలంగాణ పచ్చబడాలి, మా పేదల బ్రతుకులు బాగుపడాలని చెప్పని ప్రాణాలు అర్పిస్తే ఎటువంటి పరిపాలన కోరుకున్న ఆనాడు వాళ్ళు త్యాగాలు చేసింది. ఒక నిజాయితీ ప్రభుత్వం రావాలి, ఒక సుపరిపాలన రావాలి, అవినీతి రహిత పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే ధనిక రాష్ట్రం నీ చేతికి అప్పచెప్తే నీవు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి దానికి రుజువు తార్కాణం నీ బిడ్డనే అలా కల్వకుంట్ల కవిత. మరి ఈనాడు నీవు ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, మరి ఏం రోగం వచ్చింది మీకు? ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత? ఈ దొంగ బతుకులు లంగ బతుకులు ఎందుకు? మతిశుద్ధి ఉండాలి కొద్దిగానైనా. అరే మంది సంసారాల్లో వాళ్ళు తొంగి చూడాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు? చాలామంది మీరు ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ఈనాడు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరే కార్యక్రమం చేయకుండా అవినీతి, బంధుప్రీతి, ఈరోజు 1 కాదు 2 కాదు, అందరూ కూడా ఇలా రైతుల పంట నష్టం కోసం మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏనాడైనా గడచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్నో వరదలు వచ్చినాయి, ఎన్నో కరువులు వచ్చినాయి, ఏ ఒక్కరికైనా పంట నష్టం ఇచ్చినవా? ఏనాడైనా బీమా ఇచ్చినవా? ఏ ఒక్కరినైనా ఆదుకున్నటువంటి కార్యక్రమం చేయడం జరిగిందా? ఏ ఒక్కటి కూడా నీవు అమలు చేయలే. ఈనాడు నీవు నీ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి 12 సార్లు ఢిల్లీ పోయిండని మాట్లాడుతూ ఉన్నావు. డెఫినెట్గా పోయిండు, 12 సార్లు 32 సార్లు పోతాడు. మీకేమొచ్చింది? నేను అడుగుతా ఉన్నా, ఢిల్లీ పోయినా 29 రాష్ట్రాలకు అధినేత సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు పోయినా అందరినీ కలుస్తూ ఉన్నారు. మరి మీకెందో బరోగం? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మీరు కలిసే చేతగాలే మీకు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఏనాడును కూడా మీరు ఒకరిని పలకరించిన పాపలు పోయిందో? ఒకనాడు అవకాశం ఇచ్చిందా? మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిందా? అంటే ఏ ఒక్కటి కూడా కార్యక్రమం చేయకుండా ఇలా సొల్లు కూతలు కూర్చుకుంటూ సొల్లు కబులు కొలుకుంటూ ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావంటే, మరి ఆ లెక్క ప్రకారం మాట్లాడితే నీవు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేస్తూ ఉంటే, తిట్టు తిడుతూ ఉంటే ఇది తొక్కుకుంటూ పోతావా? ఇప్పటికే మొదలుపెట్టడం జరిగేది. ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి 5 న్యాయ గ్యారెంటీలు కూడా ఈనాడు ప్రకటించబోతా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా 100% ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటా. జై హింద్, జై కాంగ్రెస్.